పంచమీ పంచభూతేషీ పంచసంఖ్యోపచారిణీ శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహిని. పంచమి పంత్యకృత్య పరాయణి. ప్రళయం తర్వాత విశ్వాన్ని పునఃసృష్టి చేయు శివుని పంచమ అని పిలుస్తారు మరియు ఆయన భార్య పంచమి. అలాగే అష్టమాతృకలలో ఐదవది అయిన వారాహీదేవి స్వరూపురాలిని పంచమి అంటారు. అలాగే పంచభూతాలలో ఐదవది అయిన ఆకాశ స్వరూపము, పంచబ్రహ్మలలో సదాశివుని రూపము, పంచకోశాలలో ఆనందమయ కోశ దేవతా స్వరూపము అమ్మవారే. ఈ దేవత జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయావస్థల పైన తురీయాతీతమైన స్థితిలో ఉంటుంది. కైవల్యం అనేది పంచమ విధి ముక్తులలో ఐదవది. ఐదవ దశ అంటే ఆత్మ పూర్తిగా మనసు నుండి విడిపోయి తదుపరి పరివర్తనలు లేకుండా విముక్తిని పొందడం. అమ్మవారు ఎప్పుడు తురీయాతీతంలోనే ఉంటుంది కాబట్టి పంచమి అనబడుతోంది. పంచభూతేసి పంచభూతాలను ఆజ్ఞాపించున్నది లేక పంచభూతములకు అధిష్టాత్రి. బ్రహ్మం నుండి అంతరిక్షము, అంతరిక్షము నుండి గాలి, గాలి నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ఉద్భవించాయి. ఈ 5 ధాతువులు బ్రహ్మం నుంచి ఉద్భవించాయని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అమ్మవారు పరబ్రహ్మమని మునుపటి నామాలు స్పష్టం చేశాయి కనుక పంచభూతాలు అమ్మవారి నుంచి ఉద్భవించాయని స్పష్టమవుతుంది. సమస్త ప్రపంచం ఈ పంచభూతాలతోనే నిండి ఉండి పంచభూతాలతోనే చేయబడింది. పంచభూతాలని ఎన్నో రకాలుగా మేళవించి వివిధ రకాల జీవులను, వస్తువులను, పదార్థాలను అమ్మవారు సృష్టిస్తుంది. అంటే పంచభూతాలు ఆవిడ చెప్పినట్లు వింటున్నాయన్నమాట. అందుకే అమ్మవారు పంచభూతాలకు అధికారిణి లేదా అధిష్టాత్రి. పంచసంఖ్యోపచారిణి శ్రీ విద్యా ఉపాసకులచే 5 విధాలుగా ఆరాధింపబడినది. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు ఇలా పంచసంఖ్యాత్మకంగా ఈ సృష్టి ఉంటుంది. కాబట్టి దీనిని పంచము అన్నారు. ఈ విధంగా ఈ పంచసంఖ్యాత్మకంగా సృష్టిలో చరిస్తూ ఉండే అమ్మవారు పంచసంఖ్యోపచారిణి. అమ్మవారిని పూజించే విధానాలు ఇంకా అనేకం ఉన్నాయి. చతుషష్ఠి ఉపచారాలతోనూ, షోడశోపచార పూజ మొదలైనవి. వివిధములైన ఉపచారాలతో పూజ చేయలేనప్పుడు కనీసం పంచ ఉపచారాలైన గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యముతో అమ్మవారిని ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల కలుగు ఫలితాలు ఏమిటంటే పంచభూతాలతో నిర్మింపబడిన ఈ సృష్టికి పంచేంద్రియాలకు ఉన్న సంబంధం పంచ తన్మాత్ర సాయిక అనే నామంలో మనం తెలుసుకున్నాం. భగవంతునికి పుష్పం అర్చించడం ద్వారా చర్మానికి, వాయువుకి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. నైవేద్యం ద్వారా నాలికకి, నీటికి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. దీపదర్శనం ద్వారా కంటికి, కాంతికి అనగా అగ్నికి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. ధూపము, గంధము అర్పించడం ద్వారా ముక్కుకు, పృథ్వీకి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. గంట, వేదమంత్రాల శబ్దం ద్వారా చెవికి, ఆకాశానికి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. తన్మాత్రలన్నీ శమించినప్పుడు మనస్సు నిశ్చలమవుతుంది. అప్పుడు సాధన బాగా సాగుతుంది. శాశ్వతి శాశ్వతముగా ఉండునది. శాశ్వతి అనగా నిత్య నిరంతరమైనది. నిరంతరం అంటే ఎప్పుడు అని అర్థం కాదు. అమ్మవారు లేకుండా లేని సమయము, స్థలము లేకపోవడం. ఇదే విషయమును మరింత వివరంగా సత్యం, జ్ఞానం, మనంతం బ్రహ్మ అని పరబ్రహ్మ తత్వాన్ని గురించి శృతులు చెబుతాయి. అందుకే పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారు శాశ్వతి. అమ్మవారు ఎప్పుడు విశ్వం నిండా నిండి ఉండేది అని ఈ నామానికి అర్థం. శాశ్వత ఐశ్వర్య శాశ్వతమైన ఐశ్వర్యము కలది.
దేనిని మనం ధనం అనుకుంటున్నామో దాన్ని బట్టి మన విలువను లెక్క కడతారు ధనమంటే నిజమైన అర్థం తెలిసినవారు. సూర్యుడు వెలగడమే కాదు, ఆ వెలుగు మనకి పనికి రావడం కూడా ఉంది. చంద్రుడు, నీళ్లు, గాలి మొదలైన వాటి విషయంలో కూడా అదే విధంగా అవి వాటి లక్షణాలను కలిగి ఉండడమే కాదు, అవి ఇతరులకు పనికి రావడం కూడా ఉంది. ఇలా పనికి రాగలగజేయడం అనుగ్రహానికి సంబంధించినది. ఈ లక్షణాలు ఎవరి దగ్గర ఉంటే వారికి శాశ్వతమైన ఐశ్వర్యం ఉన్నట్లే. ఏది ఉంటే ఇక ఇతరమైనవి కావాలి అని అనిపించదో అది నిజమైన ఐశ్వర్యం. ఈ అర్థంలో ఒక్క మోక్షం తప్పించి మిగిలినవన్నీ అశాశ్వతమైన ఐశ్వర్యాలవుతాయి. పైగా ఇది ఇతరుల చేత దొంగిలింపబడనిది కూడా. ఈ శాశ్వతమైన మోక్షాన్ని ఇచ్చేది కాబట్టి అమ్మవారు శాశ్వతైశ్వర్య. సర్మద ఓర్పును సుఖశాంతులను ఇచ్చినది. సం అంటే సుఖము, శాంతి అని అర్థము. శర్మ అంటే అనంతమైన సుఖం. అన్ని కోర్కెలు తీరిపోయి ఇక కోరుకోవడానికి ఏమీ లేనటువంటి స్థితిలో పొందే మహదానందం. శర్మను ఇచ్చునది శర్మద. మన యందున్న ఏ భావం వలన మన మనస్సు, ఇంద్రియాలు శమింపబడతాయో దానిని సం, సం, శర్మ, సమి, సమము అనే పేర్లతో పిలుస్తారు. 125వ నామం శర్మదాయిని అంటే శాంతిని సుఖమును ఇచ్చునది. భౌతిక సుఖాల వలన పొందే సుఖము అశాశ్వతమైనది, ఆమె ఇచ్చే ఆనందం శాశ్వతమైనది. శర్మద, శర్మదాయిని ఈ 2 నామాల ద్వారా ఒకే అర్థం తెలియజేయబడుతుంది. ఒక నామం భౌతిక సుఖాలను సూచిస్తుందని, మరొకటి మానసిక సామర్థ్యాన్ని అనగా ఆనందాన్ని సూచిస్తుందని కూడా చెప్పవచ్చు. నిజమైన ఆనందం ముక్తిని పొందడం. శంభుమోహిని ఈశ్వరుని మోహింపచేయునది. శంభు పదాన్ని సం, భూ అని విడదీస్తే సం అంటే సుఖము, శాంతి, భూ అంటే పుట్టించువాడు అని అర్థం వస్తుంది. చలించని దృఢచిత్తుడైన శంభుని మోహింపచేసి ఆయన వద్ద ఉండే సుఖశాంతులను భక్తులకు అందింపచేస్తుంది అమ్మవారు. అమ్మవారు మోహినీతత్వమే లేకపోతే శివుని ద్వారా ఈ సృష్టి వ్యక్తమయ్యేది కాదు. శివుడు తన ఇంద్రియాలను నియంత్రించినవాడు. కానీ 863 కామకేలి తరంగిత నామం ప్రకారం ఆమె శివుడిని ఆకర్షిస్తుంది అని స్పష్టమవుతుంది. పంచమీ పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహిని